తెలంగాణ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ 4వ సంవత్సర వార్షికోత్సవ సభ. తెలంగాణ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ 4వ సంవత్సర వార్షికోత్సవ సభ పడాలవారి మినీ ఫంక్షన్ హాల్ వనస్థలిపురంలో 4వ వార్షికోత్సవ సభ కార్యక్రమానికి తెలంగాణ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దూపం ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి చిట్టాల ప్రేమ్ చందర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో 4వ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లెపల్లి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ 4వ సంవత్సరం ముగించుకొని 5వ సంవత్సరంలో అడుగులేస్తున్న సందర్భంగా 4వ సంవత్సరం హర్షికోత్సవ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశంలో రవాణా రంగ కార్మికుల సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ట్యాక్సీల ద్వారా పన్నులు చెల్లించి ఆదాయానికి తోడ్పడుతుంటే రవాణా రంగ కార్మికుల బతుకులు మాత్రం దుర్బలంగా ఉన్నాయని, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై చర్చించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా మనము ఇంకా చాలా సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇంతకుముందు గత ప్రభుత్వాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మెమరణం ఇచ్చినాం. మన చట్టాల గురించి ఎన్నో రకాలుగా ఇచ్చినా కూడా వాళ్ళు కొన్ని చూసి చూడనట్లు, కొన్ని చూసి చేసినట్లు కొంతవరకు కాలయాపన చేశారు తప్ప ఇప్పటి వరకు అయితే మనకి ఏది కూడా రాలేదు. మరి దీని వరకు మనము ఈ మధ్యనే కాంగ్రెస్ గాంధీ భవన్లోకి వెళ్ళాము. అక్కడ మేనిఫెస్టో ఇన్ఛార్జి మన శ్రీధర్ బాబుతో మీట్ అయ్యి మన సమస్యల గురించి అన్నీ కూడా వివరించడం జరిగింది. మరి మేనిఫెస్టోలో కూడా పొందపరచడం జరిగింది. మరి ఆటో కావచ్చు, క్యాబ్ కావచ్చు, లారీలు కావచ్చు, ఏదైనా డ్రైవర్కి అనేవారికి 12,000 ఖచ్చితంగా ఇవ్వాలని మేనిఫెస్టో పొందపరచాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి మరి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా లోటుపాట్లు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. ఒక 3 నెలల టైం ఇచ్చి మనము మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గర మీట్ అయ్యి మరి మాకున్నటువంటి మేనిఫెస్టో మీరు పొందపరిచారు. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటివి మా డ్రైవర్లకు ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేసి గవర్నమెంట్ ఇవ్వాలని ప్రభుత్వాలను కోరుతున్నాము. మరి అదేవిధంగా మన డ్రైవర్లు కూడా అందరూ ఏకతాటికి వచ్చి మన టీడీఓని అభివృద్ధి చేసుకొని అందరం కూడా కలిసిమెలిసి ఎక్కడైతే డ్రైవర్కి ఆపద వచ్చిందో హెల్పింగ్లో ఫస్ట్ తరంగా ముందుండాలనేది మన టీడీఓ సిద్ధాంతం. ఎందుకంటే హెల్పింగ్ అంటే డ్రైవర్కి ఎవరైనా ఒంటరికి పోతుంటే యాక్సిడెంట్ అయ్యో ఎవరైనా ఇతర వాళ్ళు దాడి చేయడమో మనకు రక్షణ చట్టం లేకుండా పోతుంది. ఆ రక్షణ చట్టం లేనందువల్ల మన డ్రైవర్ సాయం చేసుకొని డ్రైవర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన డ్రైవర్లందరి మీద ఉంటుంది. మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్ఛార్జ్లు కానీ, ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా ఫోన్లు చేసుకొని ఏదైనా పోలీస్ కేసులు అయినా కూడా అక్కడ కూడా మనం పోయి మాట్లాడి సాల్వ్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. అదేవిధంగా మన ఇన్ఛార్జులు కూడా ఐకమత్యంగా ఉండడానికి ప్రయత్నం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు కూడా ఒక లీడర్గా ఎదగాలని, మీరు కూడా ఐకమత్యంతో 10 మందిలో మెలిగి మాట్లాడాలనే ఉద్దేశంతోనే మనం ఈరోజు మీ అందరి ముందు కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆటో డ్రైవర్ నుంచి లారీ డ్రైవర్ వరకు ఓన్లీ క్యాబ్ ఒకటే కాదు మనది. తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్ అసోసియేషన్. ఇది ఆటో డ్రైవర్ ఓన్లీ డ్రైవర్ అంటే కారు, మన ఆటో కానించి క్యాబ్, లారీ, అదేవిధంగా బస్సులు వీటన్నింటినీ కూడా వర్తించేదే తెలంగాణ డ్రైవర్ ఓనర్ అసోసియేషన్. దానికి కూడా రాబోయే రోజుల్లో ఇంకా యూనియన్ కూడా తయారు చేయడానికి కూడా ముందుకు పోతాము. తప్పకుండా దాన్ని స్వాగతిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన